హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆలయ అంతరాల మెట్టుగా కాకతీయ శాసనం అంటూ రావడం అయితే జరిగింది. ఆలయ అంతరాల మెట్టుగా ఉన్న కాకతీయ శాసనాన్ని చరిత్ర పరిశోధకులు అయితే గుర్తించారు. కొలనుపాక సోమేశ్వర ఆలయం ప్రాంగణంలో చండికాంబ గుడి అంతరాల మెట్టు మీద కనిపిస్తున్న అక్షరాలను ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులైతే గుర్తించారు. దానిని పరిశీలనకు పంపగా అది కాకతీయ కాలం నాటి శాసనాలుగా తేలింది. 13వ శతాబ్దంలో తెలుగు లిపిలో ఈ శాసనం అయితే చెక్కినట్లు ఆ బృందం యొక్క కన్వీనర్ అయిన శ్రీ రామోజు అరుగోపాల్ అయితే తెలిపారు. ఇందులో వరంగల్ స్వయంభూ దేవుడని ఆరాధించే కాకతీయ మహారాజు గణపతి దేవుడిని హనుమకొండ పురవేశ్వరుడిగా కీర్తించినట్లు వివరించారు. కానీ మెట్టులాగా దీనిని శాసనంలో వాడుతున్నందున ఆ శాసనం మిగతా పక్కల ఉన్న చుట్టూ అక్షరాలను చదివే పరిస్థితి అయితే లేకపోయింది. అందుకని దానిని వెలికి తీసి చూస్తేనే తప్ప పూర్తి పాఠం అవగతం అవుతుందని స్పష్టం చేశారు. వెంటనే ఆ మెట్టు నుంచి ఈ యొక్క శాసనాన్ని గల మెట్టును తొలగించి కొలనుపాక ప్రదర్శనలకైతే తరలించాలని ఆయన రాష్ట్ర వారసత్వ శాఖ అధికారులను అయితే కోరారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కొలనుపాక సోమేశ్వర ఆలయం ఉంటుంది కదా, ఆ సోమేశ్వర ఆలయం చండికాంబ గుడి మీ దగ్గర ఒక మెట్టు ఉంది. ఆ మెట్టు మీద మొత్తం శాసనాలు అయితే రాసి ఉన్నాయి. అవి ఏంటి అని చెప్పి పరిశోధకులు పరిశీలించగా అవి 13వ శతాబ్దంలో తెలుగు లిపిలో అయితే రాసినట్లు తెలుస్తుంది. అది కాకతీయులకు సంబంధించిందిగా. అయితే ఆ మెట్టును పూర్తిగా చదవలేకపోతున్నారు, ఎందుకంటే నడకదారిలో ఉండడం వలన ఆ అక్షరాలు అనేవి పూర్తిగా వారికి కనిపించడం లేదు, సరిగ్గా చదవలేకపోతున్నారు. అందుకని ఆ మెట్ల నుండి ఒక శాసనం గల మెట్టును తొలగించి వీరు ప్రదర్శనలకు పంపిస్తే అక్కడ వారు పూర్తిగా వాటిని స్పష్టంగా చదివే అయితే అవకాశం ఉంటుందని రాష్ట్ర వారసత్వ శాఖ అధికారులకు అయితే వీరు కోరారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జిఎస్టీ ఎగవేతలు రూపాయలు 2 లక్షల కోట్లు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ జిఎస్టీ ఎగవేతల విలువ 2023 మరియు 24 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 2.1 లక్షల కోట్లకైతే చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,884 కేసులను అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అయితే గుర్తించింది. అయితే ఇవి ఆన్లైన్ గేమింగ్, బిఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాలు అయితే అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ అయితే వెల్లడించింది. అయితే 2022 గాను 23 గాను మన ఆర్థిక సంవత్సరం చూసినట్లయితే 4,872 కేసులు నమోదు కాగా ఎగవేతల విలువ వచ్చేసి 1.1 లక్షల కోట్లుగా ఉంది. డిజిజిఐ వార్షిక నివేదిక ప్రకారం ఇది పన్ను అనేది చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46% రహస్యంగా సరఫరా అవుతున్నట్టు, తక్కువ మూల్యాంకనం 20% నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించినవిగా, 19% ఐటీసీని తప్పుగా పొందడం వంటివి లేదా రివర్సల్ చేయకపోవడం వంటివి అయితే ఉన్నాయి. అయితే 2023-24లో ఆన్లైన్ గేమింగ్ రంగం ఉంటాయి కదా, అందులో 78 కేసులు అయితే నమోదు అయ్యాయి గరిష్టంగా. ఈ రూపాయలు చూసుకున్నట్లయితే 81,875 కోట్లు అయితే ఎగవేత జరిగింది. ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో కూడా 171 కేసులు అయితే ఉన్నాయి. రూపాయలు చూసినట్లయితే 18,961 కోట్లు అయితే ఎగవేతలు నమోదు చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మోడీ నివాసంలోకి దీపజ్యోతి అంటూ రావడం అయితే జరిగింది. ఒకసారి తెలుసుకుందాం ఈ దీపజ్యోతి అంటే ఏమిటో. ప్రధాని మోడీ అధికార నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గులో ఓ గోవు అంటే లేక్ దూడకు జన్మించింది. ఆ లేక్ దూడకు దీపజ్యోతి అనేది నామకరణం చేసినట్లు ప్రధాని స్వయంగా అయితే ఎక్స్ ద్వారా తెలియజేశారు ప్రజలకు. అయితే ఈ దీపజ్యోతితో కొంత సమయం గడిపానని పేర్కొంటూ ఆ వీడియోను ఆయన పంచుకున్నారు. ఈ దూడ నుదుటిపై దీపం ఆకారం కనిపించిందని, అందుకే దీపజ్యోతి అని నామకరణం చేశానని ఆయన వివరించారు. మోడీకి గోవులన్నా ఆవులన్నా చాలా అమితమైన ప్రేమ. వాటిని ఎప్పుడు తనకు ఫ్రీ టైం దొరికినా కూడా గోవులని దగ్గరికి వెళ్ళి వాటిని బాగోగులు చూసుకుంటాడు అనమాట. ఎందుకంటే ఒక గోవు కనిపించగానే దానికి ఆ గోవు యొక్క తల దగ్గర నుదుట దీపం లెక్క కనిపిస్తే దానికి దీపజ్యోతి అని నామకరణం కూడా చేశారు మోడీ గారు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రధాని మోడీ పుట్టినరోజున అజ్మేర్ దర్గాలో అన్న సంతర్పణ అంటూ రావడం అయితే జరిగింది. మరో 3 రోజుల్లో అయితే మన ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పుట్టినరోజు అయితే రాబోతుంది, సెప్టెంబర్ 17వ తారీఖున. ఈ పుట్టినరోజు 74వ పుట్టినరోజు కావడం వలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గౌరవార్థం ప్రసిద్ధ అజ్మేర్ షరీఫ్ దర్గా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని అయితే నిర్ణయించుకుంది. అయితే ఇందులో నెయ్యి, ఎండు పొలాలతో వండిన 4,000 కిలోల శాకాహారాన్ని సెప్టెంబర్ 17న పంపిణీ చేయనున్నట్లయితే ప్రకటించింది. ప్రధాని మోడీ ప్రారంభించిన సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా
దీన్ని అయితే చేపడుతున్నట్లు దర్గా ప్రతినిధులు అయితే వెల్లడించారు. అలాగే మోడీ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని చెప్పారు. రాజస్థాన్లోని ఈ దర్గాలో గత 550 ఏళ్లుగా ఆహార పంపిణీ సాంప్రదాయం అయితే కొనసాగుతుంది. భక్తులకు పంచే ఆహారాన్ని దర్గా ఆవరణలోని షహీద్ దేగ్ పెద్ద బాణలితో సిద్ధం చేస్తారు. అయితే ఈ యొక్క 74వ పుట్టినరోజు సందర్భంగా నరేంద్ర మోడీ కోసం ప్రత్యేక ప్రార్థనలు అయితే చేయనున్నారు. అదేవిధంగా ఆహారాన్ని కూడా పంచాలని అయితే నిర్ణయించుకున్నారు. దర్గా పేరు అయితే గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకు అడిగే అవకాశం ఉంటుంది. కింది వారిలో ప్రధానమంత్రి 74వ పుట్టినరోజు సందర్భంగా ఏ దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయని, పూజలు జరిగాయని కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది కనుక గుర్తుంచుకోండి. ఈ దర్గా పేరు ఆజ్మీర్ దర్గా అని. ఇది ఎక్కడ, ఏ రాష్ట్రంలో కలదంటే రాజస్థాన్లో కలదు. ఇది సాంప్రదాయం ఎప్పటి నుండి కొనసాగుతుందంటే 550 సంవత్సరాలుగా ఈ ఆహార పంపిణీ సాంప్రదాయం అయితే కొనసాగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే కక్షలోకి ఇరాన్ ఉపగ్రహం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ శనివారం నాడు నిన్నటి దినంన ఇరాన్ అయితే విజయవంతంగా చామ్రాన్-1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి అయితే ప్రయోగించింది. ఏ రోజున అంటే సెప్టెంబర్ 14. ఆ దేశపు పారామిలిటరీ దళమైన రివల్యూషనరీ గార్డ్ తయారు చేసినటువంటి కయుమ్ 100 ఘన ఇంధన రాకెట్ సాయంతో 60 కిలోల ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి అయితే ప్రవేశపెట్టారు. ఇదే రాకెట్ సాయంతో జనవరిలో కూడా మొదటి ఉపగ్రహం అయితే ప్రయోగించారు వీళ్ళు. అయితే అణ్వస్త్రాలను ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించకూడదంటూ ఇరాన్పై అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన నిషేధం అయితే గత అక్టోబర్లో అయితే ముగిసిపోయింది. అయితే ఇరాన్ వద్ద అణుబాంబుల తయారీకి శుద్ధి చేసిన యురేనియం అయితే ఉంది. అయినా తమకు అణుబాంబులను తయారు చేసే ఉద్దేశం లేదని, అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తామని ఇరాన్ అయితే హామీ ఇస్తుంది. గాజాలో మరియు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఇరాన్ ఉపగ్రహ ప్రయోగం జరపడం అయితే గమనార్హంగా మారింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దేశంలో తొలిసారిగా వందే మెట్రో సేవలు అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క సేవలు గుజరాత్ మరియు భుజ్ మధ్య అయితే కొనసాగనున్నాయి. ఇది అయితే సెప్టెంబర్ 16వ తారీఖున అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఇది ప్రారంభించనున్నాడు. 2 రోజుల పర్యటనలు అయితే ఇదైతే వెల్లడించారు ప్రధానమంత్రి. అయితే దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు అయితే పెడుతున్నాయి చాలానే. అయితే ఇప్పుడు అమృత్ భారత్ రైలు అందుబాటులోకి అయితే వచ్చింది. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్ల త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి. ఇప్పుడు వందే మెట్రో రైలు వంతు వచ్చింది. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు, ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకు అని చెప్పి దీన్ని తీసుకొస్తున్నారు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ దూరం చేయడానికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది అన్నమాట. అయితే 2 రోజులు పర్యటించిన గుజరాత్లో భాగంగా ఈ నెల 16న అయితే ప్రధానమంత్రి మోడీ ఈ సేవలను అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ఇది గుజరాత్ మరియు అహ్మదాబాద్, భూజ్ల మధ్య అయితే ఈ రైలు అయితే పరుగులు పెట్టబోతుంది. వందే మెట్రో అనేది పూర్తి అన్రిజర్వ్డ్ ఎయిర్ కండిషన్తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చోవచ్చు, 2058 మంది నిల్చొని ప్రయాణం చేయవచ్చు అన్నమాట. దీని పశ్చిమ రైల్వే పిఆర్ఓ ప్రదీప్ శర్మ అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వ్యవసాయంలో రాష్ట్రానికి అత్యుత్తమ పురస్కారం అంటూ రావడం జరిగింది. అయితే సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి సక్రమ వినియోగంలో రాష్ట్రానికి దేశంలోనే అత్యుత్తమ అవార్డులు అయితే లభించింది. అయితే ఢిల్లీలో జరిగిన శనివారం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అధికారులకు అవార్డులను అయితే ప్రదానం చేశారు. రాష్ట్రానికి 2836 కోట్ల ప్రయోజనం కలిగిందని, 2199 ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లను నెలకొల్పినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన రఘునందన్ రావు అయితే వెల్లడించారు. అయితే యూనిట్లలో 1322 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్, 785 గిడ్డంగులు, 123 కస్టమర్ హైరేటింగ్ సెంటర్లు, 101 పోస్ట్ హార్వెస్టర్లు తదితర సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అయితే మన తెలంగాణ రాష్ట్రం నుంచి చూసుకున్నట్లయితే నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో బ్యాంకులు అత్యుత్తమ పనితీరును కనబరిచినట్టు గుర్తించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేడు పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన గాంధీ భవన్లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం 2:45 గంటలకైతే ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాధ్యతలు అయితే స్వీకరిస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచార ఉద్యమం 3.0 అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచార ఉద్యమం 3.0ను 2024 నవంబర్ 1 నుంచి 30 వరకు అయితే భారతదేశం అంతటా అన్ని జిల్లాల్లోనూ, ప్రధాన కేంద్రాల్లోనూ, అన్ని నగరాల్లోనూ నిర్వహించనున్నట్లయితే పింఛనుదారుల సంక్షేమ విభాగం అయితే ప్రకటించింది. పింఛన్ను అందిస్తున్న బ్యాంకులు, పింఛనుదారు సంక్షేమ సంఘాలు, యుఐడిఏలతో పాటు జీవన ప్రమాణాలతో కలిసి 157 నగరాల్లో
ఈ డిఎల్సి ప్రచార ఉద్యమాన్ని అయితే నిర్వహించనుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్లోని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.